హాయ్ అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి స్వీట్ వరల్డ్. బొబ్బట్లు అంటే ఎంతమందికి ఇష్టమండి? కానీ ఇంట్లో చేయాలంటే పర్ఫెక్ట్గా రావేమో అని టెన్షన్ పడతాము. నేను చెప్పే ఈ సింపుల్ టెక్నిక్తో ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసినా బొబ్బట్లు సూపర్గా వస్తాయి. దానికోసం గోధుమ పిండిని తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసి వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకుందాం. పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకొని బాగా చల్లార్చుకోవాలండి. పప్పు బాగా చల్లారితే ఇలా పొడి పొడిగా వస్తుంది బెల్లం వేసి మిక్సీకి వేశాక. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. బెల్లము వేడి మీదే వేసేస్తే జారుగా అయిపోతుంది. అందుకని బొబ్బట్లు సరిగా రావండి. ఇదిగోండి, ఇలా గోధుమ పిండి కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ నానితే చాలండి గోధుమ పిండి. ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణంని ఇలా పెట్టేసుకుని ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇలా బాగా రోల్ చేసుకోవాలండి. ఇలా బాగా రోల్ చేసుకుంటే మనం చేసేటప్పుడు చూసారా ఎంత స్మూత్గా వచ్చేస్తుందో. బటర్ పేపర్ అయినా అరిటాకు పైన అయినా నెయ్యి రాసుకొని ఇలాగా చేసుకోవడమే. డైరెక్ట్ ఇంకా పెనం మీద వేసేసుకొని నెయ్యి వేసుకొని కాల్ చేసుకోవడమేనండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పూర్ణము నేను చూపించిన విధంగా చేసుకోండి, అస్సలు ఫెయిల్ అవ్వరు. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో బొబ్బట్లు. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి.